మధ్యకాలంలో తెలంగాణలో వరదలు సంభవించినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వరదలు సంభవించినాయి. చాలా మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారు. మరి హైదరాబాద్ల సంగతి ఏంది? అంతకంటే పెద్ద విపత్తు. అది రేవంత్ రెడ్డి ఏంటంటే మీరు హామీలు అడుగుడు నోరు మూసుకునేదాకా నేను ఇల్లు కూలగొడతా అని చెప్పేసి కూలగొడతాను. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్, చిరంజీవి, ఇంకా చాలా మంది ఉన్నారు, హీరోలు చాలా మంది ఉన్నారు. నాకు ఆ పేర్లు గుర్తుకొస్తారు. మీరందరూ మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? హైదరాబాదితులకు మీరు విరాళం ఇచ్చే దమ్ము ధైర్యం మీకున్నదా? జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా నిఖారసైన హీరోనైతే, ప్రభాస్ మీరు కరెక్ట్ హీరోనే అయితే, మీరు ప్రజలు ఇబ్బంది పడతా అంటేనే సేవ చేస్తానమనే ఆలోచన మీకుంటే ఇలా హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్తాను, హైదరాబాదితులకు సాయం చేయండి. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో షేర్ అవుతుంది. ఎంతోమంది మన ఛానల్ను టార్గెట్ చేసిండ్రు, రిపోర్ట్లు కొడతారు. ఎందుకంటే నేను దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ కొడతారు. తప్పదు. ఉంటారు కొందరు కోతులు ఉంటారు. మంచి చేయడం చాలా కష్టం మిత్రులారా, చెడు చేయడం చాలా ఈజీ. చెడు చేసేటోళ్ళ సంఖ్య ఎక్కువైతుంది, రోజు రోజుకి ఎక్కువైతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు థంబ్ సింబల్ లైక్ చేస్తే మన ఛానల్ ముందుకు పోతుంది, కామెంట్ చేస్తే మన ఛానల్ ముందుకు పోతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో వరదలు సంభవించినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వరదలు సంభవించినాయి. చాలా మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారు. మరి హైదరాబాదితుల సంగతి ఏంది? అంతకంటే పెద్ద విపత్తు. హైడ్రా అనేది ఒక పెద్ద విపత్తు. అది రేవంత్ రెడ్డి ఏంటంటే మీరు హామీలు అడుగుడు నోరు మూసుకునేదాకా నేను ఇల్లు కూలగొడతా అని చెప్పేసి కూలగొడతాను. మనం హామీలు అడగద్దు అన్నట్టు. దయచేసి ప్రతి ఒక్కరు చెప్తాను, ఇక కొన్ని రోజులు హామీలు అడుగుడు బంద్ చేయండి. లేకపోతే ఒకటే కూలగొట్టుడు. ఎవరైనా హామీలు అడిగితే చాలు ఇల్లు కూలగొడతాను. సో కాబట్టి హామీలు అడుగుడు బంద్ పెట్టాలి ఇక కొంచెం కొన్ని రోజులు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్, చిరంజీవి, ఇంకా చాలా మంది ఉన్నారు, హీరోలు చాలా మంది ఉన్నారు. నాకు ఆ పేర్లు గుర్తుకొస్తారు. మీరందరూ చాలామంది ఉన్నారు. రిలయన్స్ వాడు కావచ్చు, అంబానీ, మీరందరూ కూడా మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? హైదరాబాదితులకు మీరు విరాళం ఇచ్చే దమ్ము ధైర్యం మీకున్నదా? ఎక్కువద్దు. 50 లక్షలు, కోటి రూపాయలు బిల్డప్లు కొట్టడానికి రేవంత్ రెడ్డికి మీరు బిల్డప్లు కొట్టడానికే పైసలు ఇచ్చింది. ఎందుకంటే మీకు కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. ఫండ్ ఇచ్చి ఆ వరద బాధితులను ఆదుకోమని చెక్కులు ఇవ్వాలి. 20 కోట్లు ఇచ్చిన అంబానీ కావచ్చు, ఈ కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చిన వీళ్ళు, ఈ సెలబ్రిటీసు, ఈ ప్రభాసులు, జూనియర్ ఎన్టీఆర్లు, చిరంజీవులు, వీళ్ళందరూ కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీరు తప్పు అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏడుస్తాండ్రు పాపం. ఇండ్లు ఊలగొడితే పేదోళ్ళు ఏడుస్తాండ్రు. పగతోని, ప్రతీకారంతోని, కసితోను ఇండ్లు కూలగొట్టి దాంతో ప్రభుత్వానికి 5 పైసల వంతు లాభం లేదు. ప్రభుత్వానికి 5 పైసల వంతు లాభం లేదు. కూలగొడితే కూడా పైసలే. దీంట్లో పెద్ద కుంభకోణం ఉన్నది. నేను క్లియర్గా చెప్తున్నా. ఉన్న చెరువులను పరిరక్షించుకొని ఎవడన్నా ఆక్రమించుకుంటే వాళ్ళకి పెనాల్టీలు అయిపోయింది. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలలో ఈ హైడ్రా వాళ్ళు చెప్పింది కదా, సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పింది? హైడ్రా ఉన్నోడైనా లేనోడైనా తప్పుగా ఇండ్లు కట్టుకుంటే అందరినీ కూలగొట్టాల్సింది, ఉన్నోదైనా లేనోదైనా. కానీ వీళ్ళు ఏం చెప్పారు? మీరు లేనోని కూలగొట్టామని చెప్పారు, లేనోని కూలగొట్టారు. అంటే సుప్రీంకోర్టు, మన హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా పోలేదు వీళ్ళు. అలాగే వీళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారం కూడా పోలేదు. పాపం పైసా కూడేసుకొని, లోన్లు తీసుకొని, అప్పులు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే నేలమట్టం చేసారు. మరి సబ్ రిజిస్టార్ల మీద చర్యలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీద చర్యలు, కలెక్టర్ల మీద చర్యలు, నాలా కన్వర్షన్ చేసిన వాళ్ళ మీద చర్యలు, ఎవరి మీద చర్యలు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు, బిల్డర్ల మీద చర్యలు, ఏ ఒక్కరి మీద కూడా పీడీ యాక్టులో, క్రిమినల్ కేసులో ఏ ఒక్కటి దాఖలాలు చేసింది లేదు. అలాగే రిమూవల్ ఫ్రమ్ సర్వీసో, సస్పెండో చేసింది కూడా లేదు. కానీ వీళ్ళ ప్రతాపం ఏంటంటే కొన్నోడు ఎట్లా తప్పు చేసినట్టు, వాడు పైసలు పెట్టి కొనుక్కున్నాడు, వాడు ఎక్కడి నుంచి తప్పు చేసినట్టు. కోర్టు కూడా అడగాలి ఖచ్చితంగా, కోర్టు కూడా పోవాలి, తప్పదు. దయచేసి ఏంటంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ను, మీ దేవరా సినిమా తీసిర్రు, మీ సినిమా మంచిగానే ఆడుతుంది, మేము అందరం చూస్తాం. కానీ దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా నిఖారసైన హీరోనైతే, ప్రభాస్ మీరు కరెక్ట్ హీరోనే అయితే, మీరు ప్రజలు ఇబ్బంది పడతా అంటేనే సేవ చేస్తానమనే ఆలోచన మీకుంటే ఇలా హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, హైదరాబాదితులకు సాయం చేయండి. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు గారి సతీమణికి, భువనేశ్వర పేరు, ఆమెకు కూడా చెప్తా ఉన్నా, మీరు కూడా ఖచ్చితంగా విరాళాలు ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అందరిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా హీరోలను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, మీరు కేవలం మీ యొక్క వ్యక్తిగతంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఏమనద్దు, మీ జోలికి రేవంత్ రెడ్డి రావద్దంటే ఓ చెక్కు ఇచ్చి చెక్కు పడితే కథం అని చెప్పి పోయి చెక్కులు పడేసేస్తారు. మీకు లెక్క కాదు అవి. ప్రభాస్కు, మన జూనియర్ ఎన్టీఆర్కు, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కు ఈ పైసలు లెక్కన ఎవరైనా కావచ్చు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అయినా, చిరంజీవి అభిమానిని అయినా కూడా చెప్తానా, నేనే అభిమానిని.
చిరంజీవికి ఎవరెవరు సాయం చేసిర్రు చాలామంది 20 లక్షలు 50 లక్షలు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు పాలకుర్తి ఎమ్మెల్యే వాళ్ళు తీసుకుపోయిన ఒక సెలబ్రిటీని తీసుకుపోయి చెక్ ఇప్పించింది. ఇప్పుడు ఇప్పారు హైదరాబాద్లకు ఇప్పారు. మీరు కనుక కరెక్టే అయితే ఎవరైనా ఏడుస్తా అంటే మీకు బాధ అనిపించి సాయం చేయాలనిపిస్తే హైదరాబాదీలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాదీలకు సాయం చేయండి. లేకపోతే మీరు హీరోలు కాదు, మీరు జీరోలే. మీరు ఎన్ని సినిమాలు చేసినా మా పైసలే కదా. ఇప్పుడు మీరు ఇచ్చే పైసలు కూడా మేము సినిమాలు చూస్తేనే కదా, మిమ్మల్ని మేము ఆదరిస్తేనే కదా. ఏడుస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు. హామీలు అడిగితే ఇండ్లు కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళ ఉసురు తాకుతుంది, వాళ్ళ పాపం తాకుతుంది మీకు. ఖచ్చితంగా దేవుడు భగవంతుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ కేవలం హామీలు అడుగుతారనే ఉద్దేశంతోనే పగబట్టి ఒకటే కూలగొట్టుడు. ఎంతమంది 99% పేద ప్రజలే కూలగొచ్చారు. ఇంత దుర్మార్గమా? ఎవరు చెప్పిర్రు మోసం చేయమని? ఒక ఇల్లు కూల్చే ముందు దాని గురించి మీరు ఒక వారం రోజులు అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడి ఉన్నాడు, ఏ బిల్డర్ అమ్మిండు, ఎవడు రిజిస్ట్రేషన్ చేసాడు, ఇవన్నీ మీరు తెలుసుకుంటారా, ఆలోచిస్తానరా? ఖచ్చితంగా దీనికి పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాలి. దీనికి కంపల్సరీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటిదాకా హైడ్రా తోపు అది అని రాసిన ఆంధ్రజ్యోతి ఆర్కే హైడ్రా మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి చాలా నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు పంపినారని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ కూడా క్లియర్గా కొత్త పలుకు చెత్త పలుకు అయితే మొత్తానికైతే ఏదో పలుకు రాసి. కాబట్టి నేను చెప్తున్నా మిత్రులారా, ఖచ్చితంగా మీరు మీ హీరోలు మీకు నిజంగా మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజమైన హీరోలు అయితే నిజంగానే ప్రజలు ఏడిస్తేనే మేము పైసలు ఇచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి కోసం కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు కోసం కాదు మేము ఇచ్చింది, చంద్రబాబు నుండి సీఎం రేవంత్ రెడ్డిని జోకడం కోసం కాదు మేము ఇచ్చింది. కేవలం ప్రజలు ఏడుస్తారు, దుఃఖంలో ఉన్నారు, అన్ని కోల్పోయినారని మీరు అనుకుంటే అంతకంటే పెద్ద బాధ ఏంటంటే కొన్ని వందల బిల్డింగులు నేలమట్టం చేస్తే రోడ్ల మీద పడ్డారు. అప్పుల ఇళ్ళు ఒక్కొక్కరు చచ్చిపోయే పరిస్థితుల్లో ఒక మహిళ చనిపోయింది. అది కూడా చెప్తున్నాం, చనిపోయిన మహిళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. మీరు నిజంగా హీరోలు అయితే ఈ పని చేయండి. ఎంత దుర్మార్గం. ఇక పోతే చాలామంది అనుకుంటా ఉన్నారు ఈ యొక్క హైడ్రా జిల్లాలకు విస్తరిస్తుందని. వీళ్ళు ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే హైడ్రా బాధితులకు విరాళం ఇవ్వండి. రేవంత్ రెడ్డికి ఎదురుగా నిలబడతారా మీరు? కేవలం జోక్తారు మీరు రేవంత్ రెడ్డిని. ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడిని జోకుడు అలవాటు అయిపోయింది సెలబ్రిటీలకు. దాన్ని మనం చూసుడు, అబ్బా మా ప్రభాస్ ₹1 ఇచ్చిండు, మా చిరంజీవి మనకి ఇక్కడ 50 లక్షలు ఇచ్చిండు, అక్కడ 50 లక్షలు ఇచ్చిండు, మా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిండు. ఎక్కడి హీరోలు? ఏడవేరు మీరు? మా నాగేంద్రబాబు బిడ్డ ఇచ్చింది పైసలు కూడబెట్టుకొని ఇవ్వా. నిజంగానే మీరు ఇస్తే హైడ్రా బాధితులకు ఇవ్వండి. హైడ్రా బాధితులను వెరిఫై చేయండి. ఏం లేని వాళ్ళు ఉన్నారా లేరా ప్రజలందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టినరా లేదనేది ప్రజలందరికీ తెలవాలి కదా. మీరు పైసలు ఇచ్చిర్రు, వరద బాధితులు ప్రజలందరికీ తెలిసిపోయారు, అట్లనే వీళ్ళు కూడా తెలవాలి కదా. రోడ్ల మీద పడ్డారు. దయచేసి మిట్లారా, అభిమానులు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. అభిమానులు అసలే తప్పుగా అనుకోవద్దు. మీకు 2 చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అభిమానులు అస్సలు తప్పుగా తీసుకోవద్దు. ఖచ్చితంగా హైడ్రా బాధితులను ఆదుకోవాలి, ఆదుకునే దిశగా పోవాలి. నేను 100% హైడ్రాకు వ్యతిరేకం. ప్రతి ఒక్కరు నేను ఒక లోగో తయారు చేస్తున్నా, నేను హైడ్రాకు వ్యతిరేకం అని. కారణాలు ఇవే. ప్రభుత్వానికి 5 పైసల వంతు లాభం లేదు. వీళ్ళను బెదిరియడము, బ్లాక్మెయిల్ చేయడము, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తీసుకొచ్చుకోవడం, వీళ్ళను బెదిరియడము, పెద్ద బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులను అలాగే బిల్డర్లను బెదిరియడం, పైసలు తొప్పడం. దానికోసమే ఈ హైడ్రా వచ్చిందని చెప్పేసి నేను హైడ్రాలో ఉన్న అధికారులను తప్పు పట్టట్లేదు. కానీ హైడ్రాలో ఉన్న అధికారులకు మాత్రం ఖచ్చితంగా 100% ముప్పే. నేను చెప్తున్నా కదా, హైడ్రాలో ఉన్న అధికారులకు 100% ముప్పే. ఆంధ్రాలో చూసిన 3 IPS అధికారులు, విశాల్ గున్ని పరిస్థితి ఏంటి, ఆంజనేయుల పరిస్థితి ఏంటి, ఇంకో ఆయన రాణా టాటా పరిస్థితి ఏంటి, గట్లనే ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి, అధికారుల పరిస్థితి అధ్వానం అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా బలేదు అధికారులే. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.